ఇంకా ఇప్పుడే కాదు 5 days ఉంటాడు మన ఇంట్లో. ఏంటి చిన్ని కృతి నేర్పిస్తాడంట. కృతికెళ్ళు మంచిగా 3 times ఒక 3 సార్లు అంటే 4 సార్లు అవుతాడు చిన్నగాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అంటే చాలామంది అయితే మెసేజెస్ అయితే చేశారు. అక్క హెల్త్ జాగ్రత్తగా ఉండండి అని మెసేజెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నాకు హెల్త్ బాగుంది. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఇచ్చాను. వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే నేను ఒక సైడ్ వంటలు చేస్తూ డెకరేషన్ చేస్తూ అలాగే దేవుడిని అయితే కూర్చోబెట్టడానికి అన్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే గణేశుణ్ణి కూర్చోబెట్టడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. పీట మీద కొత్త బ్లౌజ్ వేసి ఇంకా బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే ఒక పువ్వు పెట్టి ఇంకా గణేశుణ్ణి అయితే కూర్చోబెట్టాను. వినాయకుడిని 21 రకాల ఆకులతో అయితే పూజిస్తారు కదా, ఆ ఆకులన్నీ ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను. అసలు ఈ 21 రకాల ఆకులు ఏమేమి ఉంటాయి అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను అనమాట. సో మీలో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఆ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి. మార్కెట్లో అయితే వినాయక చవితికి ఏవేవో ఆకులు అయితే అమ్ముతూ ఉంటారు, కానీ అసలైన ఆకులు అయితే నేనైతే క్లియర్గా చూపించాను. ఇక్కడ పెట్టేవి కూడా అవే ఆకులు అనమాట. మామూలుగా అయితే ఊర్లలో ఇలాంటి ఆకులు అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ సిటీలో దొరకాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కూడా మేమైతే కొన్ని బయట దొరికాయి, ఇంకా కొన్ని అయితే నర్సరీకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చాము. మా బుజ్జి గణేశుణ్ణి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఈ గణేశుణ్ణి తీసుకురావడానికి చాలా షాపులు అయితే వెతికి తీసుకొచ్చాము. మా ఇంట్లో ఏ పూజ చేసినా సరే కానీ నేనైతే ఫస్ట్ అయితే ఈ అష్టదళ ముగ్గు అయితే వేస్తాను. ఇక్కడైతే నేను వినాయకుడి ముందు కలశాన్ని అయితే కూర్చోబెట్టడానికి రెడీ చేస్తున్నాను. అసలు కలశంలో ఏమేమి వేస్తారని చాలామందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో అయితే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు చాలా బిజీగా ఉండే ఇంకా అన్ని వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే పెట్టానన్నమాట, కలశం ఎలా చేయాలి ఏమేమి వేయాలి అనేది. సో మీలో ఎవరికైనా డౌట్గా ఉంటే ఆ వీడియోని అయితే తప్పకుండా చూడండి. పూజ కోసం అయితే అన్నీ నేను ఇలా ప్లేట్లలో సెట్ చేసి పెట్టాను, దేవుడి దగ్గర నీట్గా ఉంటుందని. దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి ఇంకా వంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యి మా పిల్లల్ని కూడా రెడీ చేసి పూజకి అయితే కూర్చున్నాము. పండగ రోజు హడావిడి మామూలుగా ఉండదు కదా, ఎన్ని పనులు చేసినా కూడా అసలు పని అయితే అస్సలు అవ్వదు. ఇంకా ఆ రోజు కూడా అలాగే అయిందనమాట. ఇంకా అన్నీ నేను ముందుగానే అన్నీ చేసుకున్నాను కాబట్టి టైంకి అయితే పూజ అయితే చేశాము. దేవుడి దగ్గర ఒక పెన్ను ఒక బుక్ పెట్టు అని అంటే మా కృతికి అయితే ఉన్నలేనివన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాడు, వాళ్ళ తమ్ముడివి వాడివి. కలశం మీద కొబ్బరికాయ పెట్టాను కదా, దాని మీద బొట్టు పెట్టాను కదా, అదైతే కృతికి అయితే కట్ చేశాడు పేపర్ మీద డ్రా చేసి. వినాయకుడి మెడలో వేసిన దండ అయితే నేనే రెడీ చేశాను. లాస్ట్ వీడియోలో చూపించాను అది ఎలా చేయాలనేది. చాలా బాగా సెట్ అయింది గణేశుడికి అయితే. ఇక్కడ గణేశుడికి గంధం బొట్టు అయితే పెట్టి ఇంకా పూజకైతే కూర్చున్నాము. పూజ అయితే నేను అనుకున్న టైం కన్నా ఇంకా ముందే స్టార్ట్ చేశాను. ఇక్కడ మా చిన్నోడు ఎంతో బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు కదా. ఒక 5 నిమిషాల తర్వాత మా చిన్నోడి కథ వేరే లెవెల్లో ఉంది చూడండి. పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను దీపాలైతే వెలిగిస్తున్నాను. చాలు ఇంకా అయిపోయింది. 3 times ఒక 3 సార్లు అంటే 4 సార్లు అవుతాడు చిన్నగాడు. ఎడమ వైపు వాసన చూసి ఎడమ వైపుకి.
ముక్కు పట్టుకో అని చెప్తే మా చిన్నోడైతే అసలు ఊపిరాడకుండా ఎంత గట్టిగా పట్టుకున్నాడో చూడండి. వాడికి ఇదొక ఆనందం అనమాట. ఎప్పుడు కూడా ఏ పూజ చేసినా ఇలా గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. ఫస్ట్ అయితే మేము ఇక్కడ పసుపు గణపతికి పూజ అయితే చేస్తున్నాం. పసుపు గణపతి పూజ అయిన తర్వాత వినాయకుడి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. గణేశుని వాటర్లో పైన వద్దాము. ఎందుకు నాకు జాజు కావాలి. ఇంకా ఇప్పుడే కాదు, 5 days ఉంటాడు మన ఇంట్లో. మా చిన్నోడికి పూజ స్టార్ట్ చేయగానే టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. గణేశుడిని వాటర్లో వేయొద్దని అప్పటి నుంచే చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే నేను పసుపు గణపతిని అయితే కదిలించాను. తర్వాత వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడైతే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్ళు, పంచదార వేసి చేసిన పంచామృతంతో అయితే నేను గణేశుడిని పూజిస్తున్నాను. మా చిన్నోడైతే ఎక్కువ లెఫ్ట్ హ్యాండే యూస్ చేస్తాడు. ఏ పని చేయాలన్నా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. ఇంకా తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్తో వెయ్యి అంటే అప్పుడు రైట్ హ్యాండ్తో అక్షంతలు అయితే వేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి. మా చిన్నోడు అక్షంతలు వేయడం ఏంటో కానీ ఆ దేవుడి మీద ఎక్కడ పడతాడని నాకైతే ఫుల్ టెన్షన్ అయింది. ఉన్నలేని అక్షంతలన్నీ పూజ మధ్యలోనే సగం అయిపోగొట్టేశాడు. ఆయనకు చాలా నచ్చిందనమాట అలా వేయడము. ఇంకా సరేలే అని నేను కూడా ఏమనలేదు, అలా వేస్తూ ఉన్నాడు. మా కృతికేమో అసలు ఉన్నాడా లేడా అన్నట్టు ఉంటాడు సైలెంట్గా. కానీ మా చిన్నోడు మాత్రం రచ్చ మామూలుగా చేయడు. దేవుడికి చేసిన ప్రసాదాలు కూడా నేను అన్నీ అయితే వీడియో తీయలేదు, చాలా హడావిడి అయింది. ఇంకా అందుకోసమని కొన్ని మాత్రమే తీసి మీకు వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ మా చిన్నోడిని చూసారా, మేము ఒక సైడ్ తిరుగుతుంటే ఆయన ఇంకో సైడ్ తిరుగుతున్నాడు. నా రూటే వేరన్నట్టు. పూజ చేసే హడావిడిలో మా చిన్నోడిని అయితే పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను వీడియో ఎడిట్ చేస్తూ ఉంటానో అప్పుడు మా చిన్నోడు చేసిన అల్లరి చూస్తే నాకు మస్తు నవ్వు వస్తుంది. ఫైనల్గా మా గణేశుడి పూజ అయితే అయిపోయింది. ఇంతకీ మేము చేసిన పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మేము చేసిన డెకరేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే దేవుడి దగ్గర లైటింగ్ కూడా పెట్టామన్నమాట. ఇంకా మా చిన్నోడికి ఆ లైట్స్ చూసి ఒకటే ఊపు వచ్చేసింది అనమాట. నేను డ్యాన్స్ చేస్తాను పాటలు పెట్టు అని ఇల్లు మొత్తం లైట్లు ఆఫ్ చేపించి ఇంకా ఆ దేవుడి దగ్గర లైట్లు మాత్రమే వెలిగేలాగా పెట్టి ఇంకా డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. మా చిన్నోడి బొట్టు చూసారా ఎలా పెట్టుకున్నాడో. వాడికి అట్లా పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా పెడితే మహాకాళిలాగా ఉంటాడంట, అందుకోసం అలా పెట్టించుకుంటాడు.
ఈ పాటకి డ్యాన్స్ అయితే మా కృతిక్ పండగకి ముందు రోజు అయితే వాళ్ళ స్కూల్లో అయితే వేశాడనమాట. ఇంకా అదే డ్యాన్స్ వాళ్ళ తమ్ముడికి అయితే నేర్పించాడు. ఇంకా ఇద్దరు కలిసి మంచిగా డ్యాన్స్ అయితే చేశారు. మా కృతిక్ ఏమో ఒక స్టెప్ నేర్పిస్తే మా చిన్నోడు ఇంకో స్టెప్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మా కృతిక్కి చిరాకు వచ్చి నువ్వు చెయ్యకు నేనే చేస్తానంటే అయినా కూడా మా చిన్నోడు అలా ఎగురుతూనే ఉన్నాడు. మా కృతిక్కి డ్యాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ తమ్ముడు అడిగాడని డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. ఇంకా మధ్యలో అయితే మా కృతిక్కి చాలా చిరాకు అయితే తెప్పించాడు. ఇంకా తర్వాత నేను చెయ్యను అని వాడైతే వెళ్ళిపోయాడు. కృతిక్ చెయ్యనప్పుడేమో మా చిన్నోడు అన్న నేను మంచిగా చేస్తాను నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పి మా కృతిక్ వచ్చి చేస్తుంటే మా చిన్నోడు మాత్రం వాడి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. ముందు రోజు నైట్ అయితే మా కృతిక్ చాలాసేపు కష్టపడి వాళ్ళ తమ్ముడికి ఈ డ్యాన్స్ అయితే నేర్పించాడు. రేపు దేవుడి దగ్గర చేద్దామని. మా చిన్నోడు కూడా సరే అని బాగానే చేశాడు. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి చూడండి ఎలా చేస్తున్నాడో. ఏంటి చిన్ని కృతి నేర్పిస్తాడంట. కృతిక్ వెళ్ళు మంచిగా ఓకే. ఈ పాటకి డ్యాన్స్ అయితే మా చిన్నోడికి వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ డే రోజు అయితే చేపించారనమాట. ఇంకా అదే డ్యాన్స్ ఇప్పుడు వాళ్ళ అన్నకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ మా కృతిక్ ఏమో వాళ్ళ తమ్ముడికి చిరాకు తెప్పియాలని వాడు చెప్పినట్టు చేయకుండా ఇంకోలా చేస్తున్నాడు. ఇలా రాత్రి 12 వరకు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. మా చిన్నోడికి నిద్ర వచ్చినా కూడా అలసిపోకుండా అలా చేస్తూనే ఉన్నాడనమాట. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.